నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏఐ సెమీకండక్టర్ తయారీ దిశలో కీలక ముందడుగు. ఫ్యాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్ భిన్న రంగాల్లో సభ్య దేశాల సహకారం పొందే అవకాశం. ఇంపాక్ట్ ఏఐ సదస్సులో 7 ఒప్పందాలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్. అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుందన్న చంద్రబాబు. దేశంలో ఏఐ అభివృద్ధికి వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అనువైనదని వెల్లడి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. కల్తీ నెయ్యి అంశంపై మరోసారి దద్దరిల్లిన ఏపీ శాసన మండలి. శ్రీవారి ఫోటోలతో వైసీపీ సభ్యుల ఆందోళన. తీవ్ర అభ్యంతరం తెలిపిన మంత్రులు. జగన్ సూచనలతోనే వెంకటేశ్వరరెడ్డి ఫోటోలతో వైసీపీ ఆందోళన చేసిందన్న మంత్రులు. వెంటనే ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తెలంగాణలో పంచాయతీలకు మరిన్ని నిధులు ఇచ్చిన కేంద్రం. 15 ఆర్థిక సంఘం కింద మరో 388 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు. మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో భారత్, అమెరికా. ఈ నెల 23 నుంచి చర్చలు జరపనున్న ఇరు దేశాల అధికారులు. సెమీకండక్టర్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అద్భుత పురోగతి సాధించే దిశలో భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ రంగాల్లో అగ్రగామి దేశాలు సభ్యులుగా ఉన్న ఫ్యాక్స్ సిలికా కూటమిలో చేరింది. ఏఐ కీలక ఖనిజాల కోసం అమెరికాతో చారిత్రక ఒప్పందం ఖరారు చేసుకుంది. ఏఐ కీలక ఖనిజాలు సరఫరా, చైన్, భద్రత, ఆర్థిక రంగాల్లో సభ్య దేశాల నుంచి గొప్ప సహకారం పొందే అవకాశం దక్కించుకుంది. కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ప్యాక్స్ సిలికా వ్యూహాత్మక కూటమిలో భారత్ అధికారికంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్యాక్స్ సిలికా అనేది సామర్థ్యాల కలయికగా అభివర్ణించారు. స్వేచ్ఛాయుత ప్రజలు ఏకమైతే భవిష్యత్తు వారిదే అవుతుందని చెప్పడానికి ప్యాక్స్ సిలికా ఒక నిదర్శనమని అమెరికా మంత్రి జాకబ్ హెల్బర్గ్ వ్యాఖ్యానించారు. 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడం సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ కృషితో యావత్ ప్రపంచం భారత్పై పూర్తి విశ్వాసం కనపరుస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ క్రమంలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల భారత్లో సెమీ కండక్టర్ తయారీకి అనువైన వాతావరణం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. Prime Minister Shri Narendra Modi ji has created trust in our country. The entire world trusts India because we have a large talent pool and we have conducted our foreign policy in a way which creates that trust. And as a part of that, today the PACS Silica was signed, which is very important for semiconductor supply chain, semiconductor manufacturing, chip design, for getting that entire semiconductor ecosystem well established in our country. కీలక ఖనిజాలు, ఏఐ కోసం సురక్షితమైన, వినూత్నమైన, నమ్మకమైన ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో 2025 డిసెంబర్లో ప్యాక్స్ సిలికా కూటమిని ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 12న వాషింగ్టన్లో జరిగిన ప్యాక్స్ సిలికా సమ్మిట్లో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యుఏఈ, యూకేలు సంతకాలు చేశాయి. ముడి సరుకుల నుంచి సెమీ కండక్టర్లు, ఏఐ మౌలిక సదుపాయాల వరకు అన్ని దశల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడం ఈ కూటమి ప్రధాన లక్ష్యం. ప్యాక్స్ సిలికా కూటమి వల్ల భారత సెమీకండక్టర్, ఏఐ రంగానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. సెమీకండక్టర్ తయారీకి అవసరమైన సిలికాన్, గాలియం, జెర్మీనియం వంటి కీలక ఖనిజాలను నిరంతరం సరఫరా చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ప్రపంచ భౌగోళిక రాజకీయాల వల్ల వచ్చే కుదుపులు లేదా చైనా వంటి ఒకే దేశంపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. ఈ కూటమిలో చేరడం ద్వారా భారత్ ప్రపంచ టెక్ సప్లై చైన్లో నమ్మకమైన, స్థిరమైన, సురక్షితమైన కేంద్రంగా మారుతుంది. ఇది సెమీకండక్టర్ తయారీ రంగంలో ఫ్యాబ్స్, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ కేంద్రాల స్థాపనకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది.
సెమీకండక్టర్ల తయారీకి అత్యున్నత సాంకేతికత, భారీ పెట్టుబడులు అవసరం కాగా పాక్స్ సిలికాలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి సెమీకండక్టర్ రంగంలో అగ్రగామి దేశాలు ఉన్నాయి. ఈ కూటమిలో భాగం కావడం వల్ల విజ్ఞాన బదిలీ సహా చిప్ డిజైన్, తయారీకి అధునాతన పద్ధతులు తెలుసుకోవచ్చు. భవిష్యత్తు తరానికి అవసరమైన ఏఐ చిప్స్, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ఉమ్మడి పరిశోధనను చేయవచ్చు. చిప్ డిజైన్ హబ్గానే కాకుండా ఇంటిగ్రేటెడ్ తయారీ, ప్యాకేజింగ్ కేంద్రంగా ఎదగడం ద్వారా మేక్ ఇన్ ఇండియా, ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి జాతీయ ప్రాజెక్టుల లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు అతి సమీపంలోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటమ్ ఎకోసిస్టానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయన్న చంద్రబాబు ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే దిశలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఈ సదస్సు వేదికగా ఏపీ సర్కార్ వేర్వేరు సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకుంది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై సెషన్లో పాల్గొన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు ఈ సెషన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో ఏపీ సర్కార్ క్వాంటమ్ ఏఐ నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కల్పించే దిశలో వివిధ సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకుంది. క్వాంటమ్ ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు UNIICC తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. క్వాంటమ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీలో 1,00,000 మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో మరో MOU చేసుకుంది. ఏపీలో క్వాంటమ్ ఏఐ వర్సిటీ ఏర్పాటుపై నైలెట్తో 1, రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్, 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా మరో ఒప్పందం చేసుకుంది. ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని బలోపేతం చేసేలా భారత్ జన్, నెక్స్ట్ జన్, ఐబీఎంలతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటుకు కాలిబో ఏఐ సంస్థ కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వైజర్ సంస్థతో మరో MOU కుదుర్చుకుంది. ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటి మద్రాస్తో ఏపీ సర్కార్ ఇంకో MOU కుదుర్చుకుంది. అనంతరం మాట్లాడిన చంద్రబాబు, డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లడంపై ఏపీ దృష్టి సారిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని తెలిపారు. హైదరాబాద్లో ఏఐ వర్సిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని భారత్ అందిపుచ్చుకోవాలన్నారు. ఏఐలో స్టార్టప్లను ప్రోత్సహించాలన్న సీఎం ప్రతి 6 నెలలకోసారి హైదరాబాద్ వంటి నగరాల్లో ఏఐ సదస్సులు జరగాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కోరారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను సీఎం కోరారు. We are witnessing the rise of our greatest invention, that is AI. India must become a leader in all layers of AI: chips, green energy, data storage, platforms, applications and services. We must create a roadmap to ensure a real leadership in top 3 layers. Secondly, India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick. Hyderabad can build an AI war room for India with support of Government of India. I invite you to Telangana for discussions, for partnerships. I welcome global and national institutions to work in my state in AI. కల్తీ నెయ్యి అంశంపై శాసనమండలి మరోసారి దద్దరిల్లింది. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేను రాజు మరోసారి తిరస్కరించారు. వెంటనే ప్రశ్నోత్తరాలను సాగకుండా వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకొని చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు ఎలా వస్తారని నిలదీశారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ మంత్రులు మండిపడ్డారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలను అనుమతించకూడదంటూ మంత్రి పయ్యావుల చైర్మన్ను కోరారు.
అధికార విపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే మండలి మధ్యాహ్నానికి వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో శాసన మండలి సోమవారానికి వాయిదా పడింది. దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్. వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించారని మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. మండలి వాయిదా వేయగానే వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో కూడిన ప్లకార్డుల్ని బలలపై పడేసి వెళ్లారని ఎన్డీఏ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన మహాప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు అవమానించారని, ఇలాంటి చర్యకు ఎలా అంగీకరిస్తారని మండలి చైర్మన్ను మంత్రులు నిలదీశారు. వైసీపీ చేసింది తప్పేనని వాళ్లను పిలిచి మాట్లాడతానని మంత్రులను చైర్మన్ సముదాయించారు. అయితే వైసీపీ సభ్యులతో బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోకేష్ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కూటమి ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోతో మహాప్రచారానికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. ఎన్డీఎల్పీ భేటీ నుంచే సోము వీర్రాజు బీజేపీ జాతీయ పెద్దలకు ఫోన్ చేసి చెప్పారు. ఇదంతా పథకం ప్రకారం జగన్ డైరెక్షన్లో చేయిస్తున్నట్లుందని ఎన్డీఏ ఎమ్మెల్సీలు ఆరోపించారు. హిందువులకు జగన్ వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును, వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాదు అని అంటే ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 4 రోజుల నుంచి వారు కొన్ని అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పలతో సభ్యులు వాడిన విధానాన్ని గమనించినట్లయితే వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరమండి. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్ గానే నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. శాసన మండలిలో చెప్పులు బూట్లు తీసేసే వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించామని వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సభ వాయిదా తర్వాత ఫోటోలు పడేయలేదని తానే సమీకరించి టేబుల్పై పెట్టానని చెప్పుకొచ్చారు.
వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు, ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూపెట్టమనండి ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? చూపెడితే ఆశ్చర్యపోతారు. అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు చెప్పే సాకులు నమ్మశక్యంగా లేవన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ డైరెక్షన్లోనే ఈ అపచారం జరిగిందన్న మంత్రి తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని అవహేళన చేసే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పటాలను తీసుకొచ్చి దాన్ని అక్కడ ప్రదర్శించడం, అది కూడా ప్రదర్శనలో రాజకీయ ప్రక్రియలో భాగంగా దేవదేవుడి పటాన్ని వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఇది ఒకరో ఇద్దరో చేసింది కాదు. ఇది ఒకరో ఇద్దరో అయితే ఏదో పొరపాటును తెలియక చేశారనుకోవచ్చు. కానీ మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అందరూ సభ్యులు అదే కార్యక్రమంలో ఉన్నారు అని అంటే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశమే వాళ్ళు అమలు చేశారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే క్షమాపణ చెప్పి తీరాలి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ట్రయల్ను నవంబర్ 18లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈ కేసు ట్రయల్ కోసం సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగే విధంగా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ హైకోర్టును ఆదేశించింది. మార్చి 31లోపు ప్రత్యేక న్యాయాధికారిని నియమించాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసులో జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని కూడా హైకోర్టుకు సూచించింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేందుకు అనుకూలంగా ఛార్జిషీటు దాఖలు చేశారని పేర్కొంది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇప్పటికీ నిందితుడితో పోలీసులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందన్న ధర్మాసనం తదుపరి దర్యాప్తు చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని పేర్కొంది. డ్రైవర్ హత్య కేసులో తన భార్య లక్ష్మీ దుర్గపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా శాసనమండలి సమావేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. డ్రైవర్ హత్య కేసులో ఇప్పటికే అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణలోని పంచాయతీలకు మరోసారి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఫలితంగా 387.53 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదలయ్యాయి. ఇప్పటివరకు 3 విడతల్లో మొత్తం 1034 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. పంచాయతీలకు విడతల వారీగా పెండింగ్ నిధులు విడుదల చేస్తున్న కేంద్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో తాజా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఇంకా కేంద్రం నుంచి 2000 కోట్లు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో భూముల సమగ్ర రీసర్వే పేరుతో వైసీపీ పాలకులు రికార్డులు మార్చడంతో పాటు రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బడ్జెట్లో రెవెన్యూ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక సురక్షితమైన భూ వ్యవస్థను తెచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బ్లాక్ చైన్ సాంకేతికతతో భూ రికార్డులు భద్రపరుస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఆటోమిటేషన్ విధానం తెచ్చామన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా ఇందుకోసం 4.11 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బుద్ధిజం ఆనవాళ్లు కనబడిన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పర్యాటక పురావస్తు శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో జరిగిన పురావస్తు తవ్వకాలపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు గోదావరి ముంపు ప్రాంతాల్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బుద్ధిజానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయని దుర్గేష్ తెలిపారు. బుద్ధిజం సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్రం కూడా నిధులు ఇస్తామని చెప్పిందని దుర్గేష్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో 2028 నాటికి వైద్యుల కొరత ఉండదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేసినట్లు చెప్పారు. సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పుష్కరాల సమయంలో గోదావరి పవిత్రతను కాపాడుతూ కాలుష్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల వేళ నదీ కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే పుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు నిమ్మల తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. కడప జిల్లా కమలాపురంలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు, పరిహారం ఇవ్వాలంటూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నల్లలింగాయపల్లి వాసులు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసిన వారిని తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు పలికారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో వేగంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం సహా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యమిస్తానని ఆర్టీసీ ఎండీ ఎన్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఈ ఉదయం ఆయన విజయవాడ ఆర్టీసీ హౌస్లోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆయన కలిసిన ఆర్టీసీ, ఎన్ఎంయూఏ, ఈయూ, కార్మిక పరిషత్ సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు ఎండీకి అభినందనలు తెలిపారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఖరారు చేసేందుకు భారత్, అమెరికాకు చెందిన అధికారులు ఈ నెల 23న సమావేశం కానున్నారు. అమెరికాలో 3 రోజులు జరిగే ఈ సమావేశాల్లో వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇవ్వనున్నారు. భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ దర్పణ్ జైన్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల తొలి వారంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను భారత్, అమెరికా సంయుక్తంగా ప్రకటించాయి. ఇప్పుడు దాన్ని న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లనున్నాయి. మార్చి చివరి వారంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఖరారైన ఒప్పందం ప్రకారం అమెరికా భారత్ వస్తువులపై సుంకాలను 50 నుంచి 18% తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై భారతీయ అమెరికన్లలో అసంతృప్తి క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు నిర్వహిస్తున్న తీరుపై 55% మంది ఇండో అమెరికన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ విడుదల చేసిన 2026 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే తేల్చింది. 2025 నవంబర్ 25 నుంచి 2026 జనవరి 6 మధ్య ఈ సర్వే జరిగింది. ఇందులో 1000 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ట్రంప్ విధానాలను 55% మంది వ్యతిరేకించారు. వాణిజ్యం, వ్యూహాత్మక సహకారంలో నెలకొన్న విభేదాలు క్వాడ్ కూటమిని, ఇండో పసిఫిక్ లక్ష్యాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. 25% మంది మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. మరో 20% మంది ట్రంప్ విధానాలను సమర్థించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను 48% మంది సమర్థించారు. గ్రహాంతర వాసులు, యూఎఫ్ఓలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని పెంటగాన్ సహా ఇతర ఏజెన్సీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఏలియన్స్పై ప్రజల్లో ఆసక్తి ఉన్నందున వాటిని సంబంధించిన నివేదికలు ఉంటే వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్న దానిపై తనకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేదని రాసుకొచ్చారు. అయితే ఏలియన్స్ ఉన్నాయని విశ్వసించేవారు చాలామంది ఉన్నారని అన్నారు. విశ్వం చాలా పెద్దదని, భూమిపైనే కాక ఇతర చోట్ల జీవం ఉండే అవకాశాలున్నాయని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలే ఓ పాడ్కాస్టులో పేర్కొన్నారు. అయితే సౌర వ్యవస్థల మధ్య దూరం చాలా ఎక్కువని, అందువల్ల గ్రహాంతర జీవులను చూసే అవకాశాలు తక్కువని ఒబామా చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రహాంతర వాసులు సంప్రదింపులు జరిపినట్లు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలని ఆదేశించారు. ఎప్స్టీన్తో సంబంధాలు సహా అధికారి దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేసిన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బ్యాటెన్ విన్సన్ను బ్రిటన్ పోలీసులు విడుదల చేశారు.
బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రమే ఆండ్రూను విడిచిపెట్టామని థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటలు ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆండ్రూ నివాసంలో సోదాలు పూర్తయినట్లు తెలిపారు. మరో నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆండ్రూపై పోలీసులు ఇంకా నేరారోపణలను నమోదు చేయలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 2010-2011లో ఆండ్రూ యూకే వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో తన అధికారిక విధులకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను జెఫ్రీ ఎప్స్టీన్కు పంపారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. ఇటీవల బయటపడిన 3 మిలియన్ల పేజీల ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా ఆండ్రూ వ్యవహారం బయటకు వచ్చింది. అందులో ఆండ్రూకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న 6.6 టన్నుల కోకాయిన్ను ఎల్ సాల్వడార్ నౌకాదళం సీజ్ చేసింది. ఈ నెల 17న మాదక ద్రవ్యాలను పట్టుకోగా తాజాగా అందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. సీజ్ చేసిన 300కు పైగా బండిళ్లను లా యూనియన్ పోర్టుకు తరలించింది. బోటు టాంజానియాలో నమోదైనట్లు నేవీ అధికారి తెలిపారు. ఆ బోటు అడుగు భాగంలో దాచిన 330కు పైగా కొకైన్ బండిళ్లను తమ డైవర్లు వెలికి తీశారని చెప్పారు. కొలంబియా, పనామా, ఈక్వెడార్, నికరాగ్వా దేశాలకు చెందిన 10 మందిని అరెస్టు చేశామని చెప్పారు. అటు మెక్సికో నౌకాదళం కూడా 4 టన్నుల మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది. యుఎస్ నార్థన్ కమాండ్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ పట్టుకున్నట్లు మెక్సికో నౌకాదళం తెలిపింది. మాదక ద్రవ్యాల ముఠాలను అణిచివేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో దక్షిణ అమెరికా దేశాలు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాయి. రాజకీయ కారణాలతో నిర్బంధించిన వారిని విడుదల చేసేందుకు ఉద్దేశించిన క్షమాభిక్ష బిల్లుకు వెనజువేలా పార్లమెంటు ఆమోదం తెలిపింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఆ బిల్లుపై తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ సంతకం చేయగా అది చట్టంగా మారింది. ఫలితంగా ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 1999 నుంచి ఇప్పటి వరకు వందలాది మందిని వెనజువేలా ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. వారందరికీ క్షమాభిక్ష వర్తించనుందని అధికారులు తెలిపారు. హత్య, మాదక ద్రవ్యాల రవాణా, అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష వర్తించదని చెప్పారు. విదేశాల్లో ఉంటున్న వారు కూడా తమ లాయర్ల ద్వారా క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం వెనజువేలా జైళ్లలో 600 మందికి పైగా రాజకీయ ఖైదీలు ఉన్నట్లు ఫోరోఫెనాల్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ముఖ్యాంశాలు మరోసారి. ఏఐ సెమీకండక్టర్ తయారీ దిశలో కీలక ముందడుగు. ప్యాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్ భిన్న రంగాల్లో సభ్య దేశాల సహకారం పొందే అవకాశం. ఇంపాక్ట్ ఏఐ సదస్సులో 7 ఒప్పందాలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుందన్న చంద్రబాబు. దేశంలో ఏఐ అభివృద్ధికి వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అనువైనదని వెల్లడి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. కల్తీ నెయ్యి అంశంపై మరోసారి దద్దరిల్లిన ఏపీ శాసనమండలి. శ్రీవారి ఫోటోలతో వైసీపీ సభ్యుల ఆందోళన. తీవ్ర అభ్యంతరం తెలిపిన మంత్రులు. జగన్ సూచనతోనే వెంకటేశ్వరి ఫోటోలతో వైసీపీ ఆందోళన చేసిందన్న మంత్రులు. వెంటనే ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తెలంగాణలో పంచాయతీలకు మరిన్ని నిధులు ఇచ్చిన కేంద్రం. 15 ఆర్థిక సంఘం కింద మరో 388 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు. మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో భారత్, అమెరికా. ఈ నెల 23 నుంచి చర్చలు జరపనున్న ఇరు దేశాల అధికారులు. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.